అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఏమని సెలవిచ్చారు? బీసీ రిజర్వేషన్ పెంచుతామంటూ కామారెడ్డిలో ఆర్భాటంగా డిక్లరేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ 42% పెంచుతామని గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరతామని మంగమ్మ శపథాలు చేశారు. తీరా వచ్చాక ఏం చేశారు? బీసీలను దగా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా బీసీ డిక్లరేషన్కు అతి గతి లేదు. జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల్లోపే దీన్ని ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అవుతుందో ఇవాళ 23% రిజర్వేషన్ని 42%కి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అందరినీ మోసం చేసినట్టుగానే బీసీలకు కూడా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే సొంత పార్టీలోనే నిప్పు బుట్టింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ బీసీ నాయకులు బహిరంగంగానే ప్రభుత్వం చేసిన మోసాన్ని తప్పుపడుతున్నారు. బీసీలను పట్టించుకోవా రేవంత్ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ను అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతోంది. కోర్టు కేసుల పేరు చెప్పి బీసీలకు స్థానిక రిజర్వేషన్ల ఆపే కుట్ర చేస్తున్నారు. ఇది ముమ్మాటికి దుర్మార్గమే. బీసీలకు జరుగుతుంది ఘోరమైన అన్యాయం. బీసీల తరపున బీఆర్ఎస్ పార్టీ రగల్ జెండా ఎత్తుకుంది. బీసీ రిజర్వేషన్ సాధన కోసం గులాబీ దండు నడుం కట్టింది. రేపు ఇందిరా పార్క్ వేదికగా గళమెత్తి గర్జించనుంది గులాబీ పార్టీ. ఇప్పటికే బీసీ మహాసభ పోస్టర్ను జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదల చేశారు. బీసీ డిక్లరేషన్పై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు. రేపు ఇందిరా పార్క్ వద్ద జరిగే భారీ సభకు సర్పంచుల సంఘం జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలను ఉద్ధరిస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు వారికే వెన్నుపోటు పొడిచింది అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీలకు ఇచ్చిన 2 కీలక వాగ్దానాలు అటకెక్కాయని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తామని కవిత ట్వీట్ చేశారు. సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ దగ్గరికి వస్తామన్నారు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ అమలు చేయలేదని నిప్పులు చెరిగారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా రేపు బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఇచ్చింది ఏమని, బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు.
ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక రేపటి బీసీ మహాసభకు సర్పంచుల సంఘం మద్దతు ప్రకటించింది. సర్పంచుల సంఘం జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ నుంచి భారీ స్పందన లభిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం తలపెట్టిన ఈ మహాసభకు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటించారు. పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు. ఇటు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు బీసీ మహాసభ పోస్టర్లను తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రదర్శించింది. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషికి తామంతా మద్దతు ప్రకటిస్తున్నామని జేఏసీ నాయకులు ప్రకటించారు. విద్యార్థి లోకమంతా ఎమ్మెల్సీ కవిత చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దేశంలో మహిళలకు విద్య ఎంత అవసరమో చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి 3వ తారీఖున్నది. ఆ జయంతిని పురస్కరించుకొని మరి కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్లకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కులగణన చేసిర్రు. కానీ కులగణన జరిగినాక కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటానికే మేము ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద సభను నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మాత్రం మేము తెలంగాణలో ఉన్నటువంటి అందరు బీసీలను, బీసీ సంఘాలను ఐక్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ను ప్రారంభించి ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే విధంగా మేము బీసీలుగా మేము 60% పైనే ఉన్నాం. ఈ 60% పైన ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మరి కవితక్క గారు అభినవ సావిత్రిబాయి పూలే లాగా బీసీల కోసం ఈ రోజు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బహుజనుల కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి అన్ని వైపుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చాక బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలపై ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ముందుకెళ్తే రణమే అంటున్నారు ఎమ్మెల్సీ కవిత.